హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శిరీష బ్లాగ్స్ 1 ఛానల్. ఈరోజు మన వీడియో చల్ల పునుగులండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చల్ల పునుగులు. పిండి అనేది ఎక్కువసేపు మనం నానబెట్టకుండా తక్కువ టైంలో అప్పటికప్పుడు చేసుకునే ఈజీగా ఇంకా టేస్టీగా ఉండే రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి పునుగులు అనేవి రెడీ అయిపోయాయో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ ఎలా అయినా మనం ఈ పునుగులు యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఎంతో క్రిస్పీగా అప్పటికప్పుడు వేడిగా ఇలా పిల్లలకి ఇంట్లో పెద్దలు అందరు కూడా ఇష్టపడే విధంగా కొంచెం చట్నీ కూడా రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా, అంటే పల్లీలతో కాకుండా నేను వేరే విధంగా చేశానండి. ఒక్కసారి మీరు చూడండి ఎంత టేస్టీగా ఉంటాయంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం సగ్గుబియ్యం తీసుకోండి, ఒక పావు కప్ అంతా. ఈ సగ్గుబియ్యాన్ని మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత జస్ట్ అలా ఒక 2 మినిట్స్ వరకు జస్ట్ అలా ఫ్రై చేసుకోండి. కొంచెం క్రిస్పీగా ఉండడానికి మనం ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి కదా, సో అందుకోసమనే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఈ లోపైతే మనం ఒక కప్పు పెరుగు తీసుకుందాం. కొంచెం పెరుగు పుల్లగా ఉన్నా కానీ ఏం కాదండి, పునుగులు పులుపుగా చక్కగా ఉంటాయి, టేస్టీగా. ఇంక ఇందులోకి వంట సోడా కొంచెం వేసుకుందాం. వంట సోడా అనేది బోండాలు పునుగులు ఇలాంటివి చేసినప్పుడు కంపల్సరీగా యూజ్ చేయాలండి. అప్పుడే మనకి ఆ పునుగులు అనేవి చక్కగా పొంగుతాయి. చూసారు కదా ఇలా బాగా బీట్ చేసుకోవాలి. మంచిగా ఇలా బబుల్స్ వచ్చే విధంగా మనం ఈ పెరుగుని బీట్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే సగ్గుబియ్యం మిక్సీ పట్టానండి. మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి సగ్గుబియ్యం అయితే. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనం ముందుగా పెరుగు మిశ్రమం ఉంది కదా దాంట్లో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. చక్కగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు అలాగే ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకుంటున్నానండి. మనం మైదాతో కాదండి చేసేది, హెల్తీగా చేసుకోవాలని నేను ఈ విధంగా చేస్తున్నాను. బియ్యం పిండితోటి చేసుకుంటున్నాను. ఒక కప్పు వరకు బియ్యం పిండి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం ఈ పౌడర్ కలిపేసుకుందామండి. ఇలా ఒకసారి మొత్తం కలిపాక ఇప్పుడు మనం ఈ పౌడర్ అనేది మనకి పేస్ట్లా అవ్వాలంటే దానికి సరిపడా వాటర్ అనేది కొంచెం కొంచెంగా చూసుకుంటూ యాడ్ చేసుకొని మనం పునుగులకి కావాల్సిన పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా మొత్తం పిండి అనేది కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం మనకి టేస్ట్ బాగుంటుంది, ఇంకా పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం అంతా కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం ఒకసారి అంతా కలిసే విధంగా పిండి అంతా కలుపుకోవాలండి. చూసారు కదా మనకి పిండి అనేది ఈ విధంగా కలుపుకున్నాము. ఇప్పుడు కొంచెం సేపు మనం పక్కన పెట్టేసుకుందాం, ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు. ఇంక ఇప్పుడైతే మనం చట్నీకి ప్రిపేర్ చేసుకుందామండి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక ఇందులో కొంచెం అంతా శనగపప్పు అండి, పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, ఆ పప్పు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. మనకి చట్నీ అనేది ఎంత కావాలో దాన్ని బట్టి మనం ఈ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇంకా ఇందులోనే మనం కారంకి సరిపడా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే మనం డైరెక్ట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనకి పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇంకా ఆయిల్లో నుంచి
ఈ పప్పు మిర్చి తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఇందులోనే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకుందాం. ఇంకా అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం. టేస్ట్ అయితే బాగుంటుందండి, ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా అలాగే ఒక 2 రెమ్మలంతా చింతపండు కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా మనం ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందామండి. చూసారు కదా, ఇలా చక్కగా మిక్సీ పట్టుకుందాం. మనకి చట్నీ అనేది ఎంత చక్కగా మిక్సీ పడితే, ఎంత చక్కగా పేస్ట్ పడితే అంత బాగుంటుంది. ఇంక అందులోనే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని, నేను చట్నీ ఇంకొంచెం లూజ్గా ఉండే విధంగా కొంచెం వాటర్ వేసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇంకా లూజ్గా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. కొంచెం మనకి చట్నీ టేస్ట్ బాగుంటుంది అలా చేసుకోవడం వల్ల. ఇంకా మనం చట్నీ పోపు వేసుకుందాం. అందుకోసం ఆయిల్లో ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం అంతా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన మిశ్రమాన్ని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీలో వేసేసుకొని కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. ఎప్పుడు మనం పల్లీలతో చేస్తుంటాం కదా, ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే పునుగులు వేసుకోవడానికి మనకి పిండి అనేది రెడీగా ఉందండి. మనం ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఆయిల్లో ఈ విధంగా డ్రాప్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో పిండి అనేది ఈ విధంగా డ్రాప్ చేసుకుందాం. చాలామంది పునుగులు కానీ బోండాలు కానీ చేయాలంటే భయపడుతుంటారు, పేలుతుంటాయండి. అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే చల్ల పునుగులు అనేవి రెడీ అవుతాయండి. ఇలా పిండి మొత్తం మనం ఈ విధంగా నిదానంగా ఆయిల్లో డ్రాప్ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పునుగులు అనేవి రెడీ అవుతాయి. చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈవెన్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చల్ల పునుగులు అనేవి మనకి రెడీ అయిపోయాయి. చూసారు కదా, మనం ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చల్ల పునుగులు రెడీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.